తన సోదరుడు హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకురాలు ఆర్కే శోభారాణి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన సోదరుడు చిత్తూరులో నివాసం ఉంటున్నారని, ఆయన గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్యకు కారకులైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాశారని చెప్పారు. మహిళా కార్పొరేటర్ హిందూ, ఆమె తండ్రి ఓ వ్యాపారి పేర్లను నోట్లో రాసుందన్నారు. ఇదే విషయాన్ని తాను చిత్తూరు డీఎస్పీకి సైతం తెలిపానని, సూసైడ్ నోట్ను వాట్సాప్లో పంపాను అని పేర్కొన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. నా కూతురి వివాహం కారణంగా నేను అక్కడ ఉండాల్సి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఆ మీడియా పర్సన్ సహాయంతో మళ్ళీ ఇంకొక పర్సన్కి కూడా కాల్ చేసి ఈ విధంగా చెప్పి పెట్టాడు. ఎక్కడ ఉన్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు, కాస్త చూడండి, మన పీబీకేఎన్ గ్రౌండ్స్ కానీ మన కన్నన్ కాలేజ్ గ్రౌండ్స్ లేకపోతే ఫారెస్ట్లో ఎక్కడన్నా ఉన్నారేమో చూడండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చూశారు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి 100కి కాల్ చేస్తే అది తెలంగాణ పోలీస్ అనేసి వాయిస్ వచ్చింది. సో నాకేం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ ఎవరైతే మీడియా పర్సన్కి నేను కాల్ చేశానో అదే మీడియా పర్సన్కి మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇక్కడి నుంచి చేస్తుంటే తెలంగాణ అని వెళ్తుంది, మీ ఫోన్ నుంచి 100కి డయల్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన 100కి కాల్ చేశారు. అదేవిధంగా నేను కూడా నా దగ్గర డిఎస్పీ గారి నెంబరు, చిత్తూరు డిఎస్పీ గారి నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, సార్ ఈ విధంగా మా బ్రదరు కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పెట్టున్నారు, నాకు భయంగా ఉంది, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు, మీరేమైనా కొంచెం ట్రేస్ అవుట్ చేయగలరా అనేసి అన్నాను. నెంబర్ ఉందా అమ్మా అన్నారు. నెంబర్ ఉంది అని చెప్పేసి ఆ నెంబర్ ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనే ఐడెంటిఫై చేసి మార్నింగ్ 6:30 ఆ ప్రాంతంలో డిఎస్పీ గారే మా అన్న ఉన్న ప్లేస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డిఎస్పీ గారు నాకు కాల్ చేశారు, అమ్మ మీ వాడు ఇక్కడ ఉన్నాడు, కాస్త మాట్లాడు అనేసి అంటే డిఎస్పీ గారు స్పీకర్ ఆన్ చేస్తే అదే మొబైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి అని. అప్పటికే కొంచెము పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి రక్షక్ వాహనంలో మా అన్నని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరిగింది కూడా పోలీసుల సమక్షంలోనే, పోలీసులే తీసుకెళ్ళి మా అన్నని అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా అన్న దగ్గర నుంచి 2 సూసైడ్ నోట్లు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇక ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇది జరిగి November 2 ఇది జరిగింది. November 5 మా అన్నగారు తుది శ్వాస విడిచారు. విడిచిన తర్వాత మా అన్నని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర బాడీ పెట్టడం జరిగింది. నేను అప్పటికే రావడము, మా అన్నని ఇక్కడి నుంచి వాళ్ళు తిరువన్నామలై షిఫ్ట్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు ఏమనేది కూడా మాకైతే ఐడియా లేదు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే మేము వద్దన్నాము, బట్ వాళ్ళు తీసుకెళ్లారండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను, ఈ విషయాలన్నీ కూడా. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాక ఎవరైతే A3గా ఉన్నారో కేసులో కార్పొరేటర్ ఇందు 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు మా అన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆయనకి పోస్ట్ మార్టం జరగకుండా ఆపాలి అని చెప్పడం జరిగింది. ఆ పాటికే పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగిన విషయాలు. ఇది ఏది కూడా కానీ వెనకనో లేకపోతే హైడ్ అండ్ సీక్ కాకుండా మొత్తానికి ఎవిడెన్సెస్ పోలీసులే. ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగకుండా ఆపలేము అని చెప్పి వాళ్ళు బాడీని తీసుకెళ్ళి మార్చురీకి తీసుకెళ్లారు. 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు తీసుకెళ్ళి పెట్టారనమాట. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అయింది. కొత్త సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం 180, పాతది అయితే 360 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము 108 బిఎన్ఎస్ దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. November 5వ తారీఖు అయ్యింది. ఇప్పటి వరకు పోలీసులు ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమి అనేది అయితే తెలియదు. వాళ్ళకి ఎవిడెన్సెస్ కావాలంట. ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా ఎవిడెన్సెస్ కావాలంట. నేను వెళ్తే చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు.
ఈరోజు మానవ